ఈరోజు అయితే మన యూట్యూబ్లో కొత్త వ్యక్తి వచ్చిండు, మన ఇషాన్ రెడ్డి. ఈరోజు అయితే మేము స్ప్రైట్ డ్రింకింగ్ ఛాలెంజ్ చేస్తాం. ఫస్ట్ అయితే నేను చేస్తామా గాయస్. ఇప్పుడైతే ఒక్క గ్లాస్ తాగాలి. ఎవరైతే తక్కువ సమయంలో తాగుతారో వాళ్ళు వచ్చేసి విన్నర్. లాస్ట్ ఎవరైతే వస్తారో వాళ్ళకి రివెంజ్ ఛాలెంజ్. అదైతే మస్తు ట్విస్ట్ ఉంటుంది. ఇప్పుడైతే వీడియో ఇప్పుడైతే నేను ఫస్ట్ నేనే పార్టిసిపేట్ చేస్తున్నాను. సెకండ్ వచ్చేసి మన ఐశాన్, థర్డ్ వచ్చేసి కెమెరామ్యాన్. ఇప్పుడైతే టైమర్ అయితే స్టార్ట్ చేసేద్దాం. 1 2 3. ఆపు. గాయస్ నేనైతే 9 minutes 63 seconds లో నేనైతే 9 seconds 63 మిల్లీ సెకండ్స్ లో కంప్లీట్ చేసేసాను. ఇప్పుడైతే మన ఇషాన్ రెడ్డి పార్టిసిపేట్ అవుతుండు. ఇప్పుడు అతను ఎంతసేపు లో అయిపోద్దో చూసేద్దాం. ఫస్ట్ స్ప్రైట్ అయితే పోదాం. అయ్యో జల్దీ తాగలరు అక్కడ ముందు. గాయస్ ఇప్పుడైతే మన ఇషాన్ రెడ్డి ఎంతసేపులో తాగుతాడో చూసే. గాయస్ ఇప్పుడైతే మనం ఇషాన్ రెడ్డి టైమర్ సెట్ చేసేస్తాం. మెల్లగా గాయస్ మన ఇషాన్ అయితే 8 seconds 40 మిల్లీ సెకండ్స్ లా కంప్లీట్ చేసేసాడు. మన కొత్త పార్టిసిపెంట్ జల్దీ కంప్లీట్ చేసేసి ఇప్పుడైతే మా అన్న వచ్చేసి పార్టిసిపెంట్ అవుతున్నాడు. ఎంత తాగేస్తాడు. గాయస్ మా తమ్ముడు అయితే తప్పు చేశాడు. మా అన్న అయితే 8 minutes లో 8 seconds లో కంప్లీట్ చేశాడు. కానీ మా తమ్ముడు మిస్టేక్. ఇప్పుడైతే మా చెల్లె లేటు వచ్చింది. మీకు చెప్దాం అనుకున్నాను. న్యూ కాదు మా పాతనే, కానీ మెల్లగా వచ్చింది ఈసారి. టైమర్ అయితే స్టార్ట్ చేయరా తమ్ముడు. One, two, 3 స్టార్ట్. గాయస్ మా చెల్లి అయితే తాగుతున్నది. గాయస్ మా చెల్లి అయితే 4 minutes లో కంప్లీట్ చేసేసింది. గాయస్ 4 seconds గ్రేట్. మై గాడ్ షాక్. ఈ ఛాలెంజ్ అయితే మా ఫస్ట్ వచ్చేసి ఈ అమ్మాయి. మా చెల్లె ఇంత ఫాస్ట్ గా తాగుతుందని నేను కూడా అనుకోలేదు. సెకండ్ మా అన్న కెమెరామ్యాన్. అన్న ఎవరా వీడియో తీసుకుంటే ఎట్లా తాగుతాడో అనుకున్నా. థర్డ్ వచ్చేసి మన ఇషాన్ రెడ్డి కొత్త వచ్చిండు. కానీ నేను లాస్ట్ వచ్చేసిన. రివెంజ్ ఛాలెంజ్ ఏమి ఇస్తారో చూద్దాం. గాయస్ ఇప్పుడైతే మన చెల్లె ఫస్ట్ వచ్చింది కాబట్టి ఈమెని అసలు నీకు ఈ ఛాలెంజ్ లో విన్ కావడానికి కారణం ఏంటి? అయితే మా అన్న వాళ్ళు గెలవకపోతే నేను ఛాలెంజ్ లో వచ్చింది. అయితే నువ్వు స్పీడ్ తాగినావా మెల్లగా తాగినావా? స్పీడ్ అయినా కొంచెం సేపు మెల్లగా. నువ్వు ఛాలెంజ్ లో విన్ అయినా మీకు హ్యాపీ ఉందా? గాయస్ మన చెల్లమ్మ అభ్యంతరం అయితే ముగిసింది. ఈరోజు ఈ ఛాలెంజ్ అయిపోయింది గాయస్. మన రివెంజ్ ఛాలెంజ్ వచ్చేసి తర్వాత నెక్స్ట్ వీడియోలో ఇస్తాం. అప్పటి వరకు మీరు వెయిట్ చేసి మా ఛాలెంజ్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి. బాయ్.